వెల్కమ్ ఆర్ఎస్ లోకల్ మీడియా. అయితే ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో వస్తున్నా. అయితే ఈ వీడియోలో పబ్లిక్లో స్టూడెంట్స్ యూత్ ఉంది కదా, జాబ్ చేయాలనుకుంటారా, బిజినెస్ ఆలోచన ఉందా? అయితే ఈ రెండింటిలో పబ్లిక్లో ఏది ఆలోచన ఉందో మనం ఈరోజు పబ్లిక్ని అడిగి మనం తెలుసుకుందాం. జాబ్ చేయాలని ఉందా, బిజినెస్ చేయాలని ఉందా? ప్రజెంట్ అయితే జాబ్ లెక్క లేవు కదా భయ్యా, జాబ్ లెక్క లేవు కాబట్టి బిజినెస్ చేయాలని ఉంది. కాకపోతే మళ్ళీ మధ్య తరగతులకు బిజినెస్ చేయడానికి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా డబ్బులు లేవు. ఓకే, అది మనం ఇప్పుడు ఏం చేసిన అప్పు చేసే పెట్టాలి. అప్పు చేసి పెట్టాలంటే ఇప్పుడు దాన్ని సక్సెస్ అయితే పర్వాలేదు, మళ్ళీ అది కానీ మనం పడిపోయామనుకో మళ్ళీ మనం చాలా వెనక్కి వెళ్ళిపోతాం. అందుకని ఇప్పుడు జాబ్లు ఎక్కడ లేవు. నన్ను అడిగితే మాత్రం జాబ్ సమాజంలో చాలా గౌరవం ఉంది ఈ రోజుల్లో. నాకు తెలిసినంత వరకు నాకైతే బిజినెస్ బెస్ట్ అని నేను అనుకున్నాను. జాబ్ బిజినెస్ అంటే యాక్చువల్గా మనం చదువుకునేటప్పుడు అంటే మనం పని అంటే టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ అవ్వచ్చు ఏదైనా. అంటే మనం చదువుకునే చదువు అనేది జాబ్ పరంగా ఉపయోగపడినా బిజినెస్ పరంగా ఉపయోగపడినా మనకి ఎంతో కొంత అంటే మనకి ఫ్యూచర్లో అనేది ఉపాధి కల్పించే విధంగా మనం ఏదైనా చదువుకోవడం అని ఒక నేర్చుకోవడం అన్న ఫ్యూచర్లో అనేది ఒక ఉపయోగం పడే విధంగా మనం ఆ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటే అదంటే వ్యక్తిగతంగా ఏంటంటే కొంతమందికి జాబ్ చేయడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి బిజినెస్ చేయడం ఇష్టం ఉంటుంది. నా పరంగా ఏంటంటే జాబ్ చేస్తే సెక్యూరిటీ ఉంటుంది, బిజినెస్ చేస్తే సెక్యూరిటీ ఉండదు అనే ఒపీనియన్ నాకు లేదు. ఏదైనా మనం నమ్ముకొని చేస్తే రెండింటిలో కూడా సక్సెస్ అవ్వచ్చు. ప్రజెంట్ యూత్ అంటే జాబ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. గవర్నమెంట్ జాబ్కి మామూలుగా ఉంటాయి కదా, పడతాయి కదా, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎంతో కొద్దిమంది బిజినెస్ అని వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఉంటుంది కదా. అయితే నీ ఒపీనియన్ ఏంటి బేసిక్గా? ఫస్ట్ నేనైతే బిజినెస్ పెడదామని చూస్తాను. బిజినెస్ ఎందుకు బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు? జాబ్ ఇంట్రెస్ట్ లేదా? జాబ్ అంటే ఇప్పుడు ఎక్కడైనా ప్రైవేట్ జాబ్ అంటే ఒకరి కింద పనిచేసేవారు మన స్తోమత మన స్థాయికి తగ్గట్టు ఎవరి దగ్గర కింద పని చేయకుండా నా ఉద్దేశపూర్వకంగా నా పరంగా నేను పెట్టుకుని లైఫ్లో సెటిల్ అవుతామని చూస్తున్నాను. ఓకే, అయితే నీకు ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ బిజినెస్ సైడే ఉంది. అయితే నువ్వు పబ్లిక్లో ఏం మెసేజ్ ఇస్తావు? అంటే జాబ్ ఇస్తావా, బిజినెస్ ఇస్తావా? ఎవరి ఇష్టం వాళ్ళకి ఉంటుంది. ఓకే, జాబ్ అంటే బిజినెస్ రెండు ఒకటే. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, మన వాళ్ళ గురించి ఏం బ్లైండ్ చేయలేదు. జాబ్ బెటర్, బిజినెస్ బెటర్. ఓకే, ఫస్ట్ జాబ్ అనుకుంటారు. జాబ్ చేసి ఎన్నాళ్ళు ఇడికి గొద్దిసాగర్ చేస్తాము, ఏదో బిజినెస్ చేస్తే బాగుండేమో అని ఒక మైండ్ థాట్లోకి వెళ్ళిపోతారు అనమాట. కానీ జాబ్ వచ్చినంత వరకు జాబ్ అని ఏడ్చుకుంటారు. ఆ తర్వాత బిజినెస్ పెడదాము, ఏదైనా మా స్టార్ట్అప్ చేద్దాము అని మైండ్ సెట్తో అలాగే ముందుకెళ్తూ ఉంటారు అనమాట. అయితే ఎక్కువ మంది జాబ్కి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. అవును, అయితే నువ్వెందుకు బిజినెస్కి ఇచ్చావు? బిజినెస్ అంటే అదే చెప్తాను కదా, జాబ్ చేస్తూ ఎంతసేపు వీడి దగ్గర గొడ్డిసేకర్ చేస్తే మనమంటూ ఒక ఓన్ చేద్దామా అని ప్రజెంట్ ట్రెండ్ అయితే అలాగే ఉంది. ఫ్యూచర్ అంతకుముందు ఎలా ఉండదంటే జాబ్ చేద్దాం, జాబ్ చేసాక ఏదో మ్యారేజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే సంపాదన మీద పడ్డారు అనమాట. కుర్రోళ్ళు ఎక్కువ సంపాదిస్తేనే ఏదైనా చేద్దాము, సంపాదన ఉంటేనే ఏదైనా మనకు వాల్యూ వస్తుంది, ఎన్నాళ్ళు ఇలా నెలల జీతాలతో ఆధారపడతాం అని ఒక ఉద్దేశంతో ఉంటున్నారు. అలా బిజినెస్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అయితే నీకు ఏ బిజినెస్ మీద ఐడియా ఉంది? ప్రెజెంట్ చాలా మంది యూట్యూబ్లో చూస్తే డైరీ ఫామ్ అంటారు, కానీ మరి ఎంతవరకు ఇది అవుద్దో మనకు తెలియదు. ఇంక ప్రస్తుతం నీకు కూడా ఐడియా లేదు దాని గురించి? ఐడియా అయితే ఉంది. దాని మీద ఎలాగుందంటే డైరీ ఫామ్ మనం పెట్టామనుకో, మనం పని చేస్తే డైరీ ఫామ్ పెట్టాలి. పనులు పెట్టి డైరీ ఫామ్ పెట్టి మనం బయటికి పోతాం అనుకుంటే అది వేస్ట్ అనమాట. అయితే మినిమం అవగాహన ఉండాలి, అవగాహన ఉండి దిగాలి, మనం చెయ్యాలి పని. అయితే నీ ఒపీనియన్ ఏంటి? బిజినెస్కి ఇంట్రెస్టా, జాబ్ ఇంట్రెస్టా? నేనైతే డిగ్రీ చదువుతున్నాను బ్రో ఇప్పుడు. ఓకే, డిగ్రీ చదివితే నా ఒపీనియన్ అయితే బిజినెస్ బెటర్ అని. ఓకే, ఎందుకంటే ఇప్పుడు జాబ్ తెచ్చుకొని ఆడికి ఇక్కడ పనిచేసిన బదులు బిజినెస్ చేసుకోవడం బెటర్ కదా. ఏదైనా మన ఓన్గా సొంత ఊర్లో ఉన్నట్టు ఉంటుంది, మన ఓన్ లాభం, ఎవరు మనల్ని ప్రశ్నించరు అంతే. ఓకే, ఇప్పుడు గ్రోత్ అయ్యింది కూడా బిజినెస్ ఎక్కువ గ్రోత్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఎక్కువ మంది చాలామంది కూడా పేరెంట్స్ కూడా చాలామంది ఎక్కువ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ చూపెడతారు. అయితే వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? జాబ్స్ ఏటన్నా ఈ రోజుల్లోనే లక్షలోని 10,000 జాబ్లు వస్తున్నాయి, మిగతా 90,000 మంది ఏటవుతుంటారు అంతే. అది మాత్రం 100% రైట్. దాని గురించే ఇప్పుడు బిజినెస్ అనుకో, ప్రతిదీ రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ అవుతుంది, ఏదైనా గ్రోత్ అవుతుంది, దేంట్లోనైనా చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్స్ ఏదైనా సపోజ్ దేంట్లోనైనా మనం పెట్టుబడి పెడితే లాభమే వస్తుంది. ఓకే, దాని ప్రకారం అయితే బిజినెస్ అది బెటర్ అనిపిస్తుంది. నా ప్రకారం అయితే మోస్ట్ ఆఫ్ ద యూత్ బిజినెస్ చూస్ చేసుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే మరి జాబ్ ఇప్పుడు ఎలా చూసుకున్నా జాబ్లు ఎలాగో ఎక్కువ లేవు కాబట్టి అందరూ బిజినెస్కే ప్రిఫర్ చేస్తాను అని అనుకుంటున్నాను. నేనైతే మ్యాక్సిమం జాబ్కే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే బిజినెస్ అనేది డూ ఆర్ డై లాంటిది, 50-50 ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం జాబ్కే ప్రిఫర్ చేస్తాను నేనైతే. ఎక్కువగా చూసుకుంటారు. ఎందుకంటే ఒకరి కింద పని చేయడం కంటే
మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో ప్రెజెంట్ యూత్ అంతా బిజినెస్ చేయాలని ఇష్టపడుతున్నారు. అయితే మరి జాబ్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు అసలు? జాబ్ అంటే ఒకరి దగ్గర ఒత్తిళ్ళు ఉంటాయి, ప్రెజర్లు పెడతారు, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సొంతగా మనం ఏదైనా బిజినెస్ పెట్టుకొని ఫస్ట్ డైరెక్ట్గా ఏదైనా మనం బిజినెస్ పెట్టుకున్నా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏదో జాబ్ చూసుకొని మనకంటూ ఫినాన్షియల్గా డబ్బులు ఉన్నాయని అనుకుంటేనే మనం బిజినెస్లోకి దిగాలి, లేకపోతే పూర్తిగా దెబ్బ అయిపోయే ఛాన్స్ ఉంది కదా. సెట్లో ఏది మీకు ఇంట్రెస్ట్ రేట్ ఉంది? నేను ప్రెజెంట్ అయితే జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారా? బిజినెస్ పెట్టాలనే ఉద్దేశం అయితే నాకు ఉంది. అది ఒక 2 years 3 years పడుతుంది. త్వరలో అయితే బిజినెస్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంది. అయితే మరి జాబు మనకి ప్రైవసీ ఎక్కువ ఉంటుంది కదా, అయితే బిజినెస్ అనేది ప్రైవసీ కొంచెం తక్కువ ఉంటుంది. అయితే మీరు దానికి ఎక్కువ ఎందుకు మద్దతు చూపించారు మరి? నాకైతే సొంతగా ఇంకెవరి దగ్గర పని చేయాలని లేదు. నాకైతే సొంతగా నేను ఫస్ట్ కొంత డబ్బులు సంపాదించుకొని ఆ బిజినెస్లో పెట్టి ఆ విధంగా ట్రై చేద్దామని అయితే నాకు ఉంది. కెమెరామెన్ జైస్తో RS లోకల్ మీడియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.